నమస్కారం తెనాలి డబుల్ హార్స్ టీడీహెచ్ వారి చాట్ షో పవర్డ్ బై ప్రాపర్టీ బాక్స్ కి స్వాగతం సుస్వాగతం. ఏ ప్రసాదమైనా, పులిహోర అయినా, రవ కేసరి అయినా, దద్దోజనం అయినా, ఫ్రైడ్ రైస్ అయినా, పలావ్ అయినా, పన్నీర్ బటర్ మసాలా అయినా, వంటకం ఏదైనా సరే ఆహా పంటి కిందకి భలే వచ్చింది అని అనిపించేది మాత్రం జీడిపప్పు గురించే. ఇప్పుడు టీడీహెచ్ వారు దీన్ని కూడా వదిలిపెట్టలేదు. రేంజ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ని లాంచ్ చేశారు. అందులో టీడీహెచ్ రిషిక కాజు రాజు 240-320 కౌంట్తో కలిసి ఉండి, మాయిశ్చర్ లెవెల్ తక్కువగా ఉండి, మంచి కరకరలాడుతూ అన్ని వంటకాలకి యాడ్ ఆన్ లాగా మనకి బాగా పనికొచ్చేది టీడీహెచ్ క్యాష్యూస్. ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే లాగిన్ అవ్వండి www.tenali-doublehorse.com లోకి. లాగిన్ అయిన తర్వాత 20% ఆఫర్ని అవైల్ చేసుకోండి. టీడీహెచ్ రిషిక క్యాష్యూస్ని పర్చేస్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ పజిల్కి పర్ఫెక్ట్ సొల్యూషన్ ప్రాపర్టీ బాక్స్, a platform dedicated for verified listings and end-to-end services. Transparent, hassle-free, stress-free experience with Property Box. Visit www.propertybox.co.in. ఈ రోజు మన గెస్ట్లు ఎవరంటే హలో ఏంటి బ్యాగ్ తీసుకున్నారు? అది ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయండి. ఇంపార్టెంట్ వస్తువులా? ఏం ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయండి ఇందులో? చాలా ఇంపార్టెంట్ అండి. ఇదేంటి ఇంటర్వ్యూ కదా ఇది? అంటే ఇంటర్వ్యూ ముందు ఎనర్జీ కోసం స్నాక్స్ చిన్న బాక్స్. ఈ బాక్స్ ఇంటర్వ్యూ మధ్యలో బ్రేక్కి లంచ్. ఇది ఇంటర్వ్యూ అయిపోయాక ఎగ్జాస్ట్ అయిపోతాం కదండి, కొంచెం తినడానికి ఉండాలి కదా వెళ్ళేటప్పుడు. మీ ప్రిపరేషన్స్ బాగానే ఉన్నాయి, పదండి ఇంటర్వ్యూ చేద్దాం. మంచి కంటెంట్ క్రియేటర్గా పాపులర్ అయ్యి ఆ తర్వాత #90s లాంటి వెబ్ సిరీస్తో ఇంకా పాపులారిటీని పెంచుకొని ఇప్పుడు లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాతో మన ముందుకు వస్తున్నటువంటి మౌలి అండ్ తనతో పాటు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో పాపులర్ అయినటువంటి శివాని నాగారం. లెట్స్ వెల్కమ్ దెం. హాయ్ 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 హాయ్, వెల్కమ్ టు ది షో. థాంక్యూ. అదే మీ ఇద్దరు కన్నా నేను ఎక్కువ ఎక్సైటెడ్. I am also excited. I don't know if I have to clap. నాకు లిటిల్ హార్ట్స్ గుర్తొచ్చిందనమాట. అందుకని అప్పట్లో మేము ప్రేమించుకునేటువంటి రోజుల్లో లిటిల్ హార్ట్స్ గిఫ్ట్ గా ఇచ్చుకునే వాళ్ళు అనమాట. మరి ఇప్పట్లో ఏమిస్తున్నారు? అప్పట్లో హలో మూవీలో అయితే ఏం ఇవ్వలేదు సుమారు. మూవీలో అడగట్లేదు, అవుట్ ఆఫ్ ద మూవీ అడుగుతున్నారు. అవుట్ ఆఫ్ ది మూవీ అయితే ఈ మధ్యన మెసేజ్లు ఇమోజీలో ఇచ్చేసుకుంటున్నారు. ఇమోజీలకే అయిపోతుంది. నువ్వు ఇచ్చుకుంటే వాయినం పుచ్చుకుంటే వాయినం ఏం లేవా శ్రావణ మాసంలో అంతే. కానీ మౌలి, వాట్ అ బ్యూటిఫుల్ జర్నీ. నువ్వు క్రియేటర్గా స్టార్ట్ అయ్యి నీ అంతటి నువ్వే వీడియోస్ని క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి వెబ్ సిరీస్లు ఇప్పుడు టు అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్. ఇట్ ఇస్ అమేజింగ్. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. కొంచెం ఎంబారసింగ్గా ఫీల్ అవుతుంది. ఐ వాంట్ టు ఎంబారస్ యు. హెవీ ఎలివేషన్ ఇస్తే కొంచెం ఎంబారసింగ్, కానీ ఇది ఒక అచీవ్మెంట్ యాక్చువల్లీ. మీ షోకి రావడం, మేము ఆల్రెడీ సుమార్ట్కి వచ్చాం, అది కూడా అచీవ్మెంట్. మా ఫ్యామిలీలో చిన్నప్పుడు స్టార్ మహిళ షోకి మా అత్త పిన్ని వాళ్ళు వెళ్ళారు. స్టార్ మహిళ షోకి వెళ్ళి ఇంకా అది ఇంకా వాళ్ళకి ఫ్లెక్స్, మ్యాక్స్ ఫ్లెక్స్. వాళ్ళు ఫంక్షన్లకు వచ్చినా అదే మాట్లాడతారు. మేము వెళ్ళాం స్టార్ మహిళ షోకి. సుమా గారు అలా ఉంటారు, సుమా గారు ఇలా ఉంటారు అని మొత్తం అందరితో ఫ్లెక్స్. వాళ్ళకి ఒక అచీవ్మెంట్. మేమందరం అవునా వీళ్ళు వెళ్ళారు. అచీవ్మెంట్ సుమా అడ్డాకి వెళ్ళా, ఇప్పుడు చాట్ షో కూడా వచ్చా. శివాని, నీకు కూడా ఇలాంటి అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఆఫ్ కోర్స్ అంబాజీపేటలో చాలా బాగా. ఇది అయితే నా రియల్ లైఫ్ టైం అచీవ్మెంట్ అండి. సిట్టింగ్ విత్ యూ ఇట్లా ఎనర్జీ ఇలా ప్లీజ్ ట్రాన్స్ఫర్. మౌలి కూడా అండి, బట్ మీ ఎనర్జీ వేరే సుమా గారు. థ్యాంక్ యూ. బట్ వెన్ యూ స్టార్టెడ్ డూయింగ్ దిస్, ఈ లిటిల్ హార్ట్స్ చేయడం మొదలు పెట్టినప్పుడు మౌలి ఆల్రెడీ పాపులర్ కదా. అవును. తన వీడియోస్ అన్ని చూసావా? అవును చూసాను. అందుకే భయం వేసింది. ఇప్పుడు కామెడీ ఇంత అసలు ఇరగొడుతున్నాడు, నన్ను అలా సైడ్ లైన్ చేస్తాడా ఏమో అనేసి. ఇంప్రూవైజ్ చేసేసుకుంటాడేమో కదా ఫుల్ గా. అది నీకు కొంచెం. కానీ ఇది రామ్ కామ్ కదా సుమా గారు. బాబు కొంచెం రామ్ లో కొంచెం లైట్ అనమాట. సో కామ్ లో కానీ నా ఫేవరెట్ కామెడీ. సో ఫుల్ కామెడీలో ఇన్స్పైర్ అయిపోయి అలా. అంటే రామ్ లో లైట్ అన్నావా? అంటే రొమాన్స్ లో మాకు అసలు సినిమాలో ఉండేవే ఇంత సీన్లు రొమాన్స్. అసలు దట్స్ నాట్ ఈవెన్ కన్సిడర్డ్ యాజ్ రొమాన్స్. నో టచింగ్, ఓన్లీ హార్ట్ టచింగ్. మా మూవీ అంతా అసలు మేము చేతులు కూడా ఐ థింక్ క్లైమాక్స్ లోనే పట్టుకుంటాము అంతే. అప్పుడు వరకు అసలు నార్మల్ చూపులు కూడా మౌలి అలా చూడక మౌలి దొరికిపోతావు, సరిగ్గా చూడు ప్లీజ్, ఒక అమ్మాయిని చూసినట్టు చూడు. ఐల్ ట్రై మై బెస్ట్. రాడ్ సింగిల్ అండి. శ్రీ చైతన్య స్కూల్, శ్రీ చైతన్య కాలేజ్ చెప్పుకోవడానికి సెక్షన్ లో కూడా అమ్మాయిలు ఉండేవాళ్ళేదండి. ఇంకేం మాట్లాడాలి, అలా మార్కెట్ చేసుకుంటున్నాడు అంతే. కానీ బయట ఉండేవాళ్ళు కదా అమ్మాయిలు, మీ సెక్షన్ లో లేకపోయినా బయట ఉండేవాళ్ళు. బయట అదే దూరంగా చూసేవాళ్ళం అండి. దగ్గరికి వచ్చేసరికి మాటలు రావు. సో
ఓకే, ఇప్పుడు మనం మన ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దాము. తెనాలి డబుల్ హార్స్ TDH వారి చాట్ షో పవర్డ్ బై ప్రాపర్టీ బాక్స్ లో మన మొట్టమొదటి రౌండ్ రగడ రివైండ్. ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. జస్ట్ ఓకేనా? అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. #90s, ఆ తర్వాత ఇప్పుడు లిటిల్ హార్ట్స్, అండ్ అంతకుముందేమో యాజ్ అ క్రియేటర్. నీకు నువ్వే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? అసలు అనుకున్నావా ఇవన్నీ జరుగుతాయి అని? ఎప్పుడు అనుకోలేదండి, ఇప్పుడు కూడా అనుకోవట్లేదు, కానీ జరుగుతుంది. హ్యాపీ దట్ ఇవన్నీ జరుగుతున్నాయి. నీకు ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ రావడానికి గల రీజన్ మీ ఇంట్లో ఉండేటువంటి వాతావరణం, లేదా చిన్నప్పటి నుంచి నువ్వు నా షోస్ చూసి పెరగడం? రెండోదండి, మీ తీసుకో, ఒక సమోసా గెలుచుకున్నావు. థ్యాంక్ యూ తింటూ మాట్లాడలేవు కాబట్టి ఇక్కడే ఉంచేస్తున్నాను. ఓకే, అండ్ ఫర్ యూ శివాని, మీ ఇంట్లో అందరూ సింగర్స్ ఉన్నారు, మరి నువ్వు యాక్టింగ్లోకి ఎలా వచ్చావు? అది డెస్టినీ. అవును, మా ఫ్యామిలీలో కూడా ఎవరు యాక్టర్స్ యాంకర్స్ లేరు, నేను ఎందుకు వచ్చాను ఇందులోకి అంతే. సుమా గారు మీరు యాక్టింగ్ కూడా చేశారు కదా? అదే చెప్తున్నా, ఎలా వచ్చానో తెలియదు. మా ముత్తాత గారు కథകളി విద్వాంసుడంట, అది నాకు తర్వాత తెలిసింది. బాగా ఎక్కువ ఎక్స్ప్రెసివ్గా కథകളి ఈజ్ వన్ ఆర్ట్ ఫామ్. సో అలా ఏమైనా నాకు వచ్చిందేమో అనుకుంటున్నాను. మరి నీకు? అంటే డాన్స్ నేర్చుకున్నాను సుమా గారు చిన్నప్పుడు. సో మేబీ ఆ డాన్స్ మ్యూజిక్ యాడ్ అయ్యి ఎనీథింగ్ ఇస్ అన్ ఆర్ట్ ఫామ్ కదా అని అలా ట్రై చేశాను, వర్కౌట్ అయ్యింది. సమ్టైమ్స్ ఐ పించ్ మై సెల్ఫ్, ఇది నిజంగానే అవుతుందా, ఇది కలగంటున్నానా అని. అంబాజీపేట ఫస్ట్ డెబ్యూ. ఓకే, దానికి ఆడిషన్స్ ఇవ్వడం జరిగిందా? జరిగింది. ఫ్రెండ్ క్యారెక్టర్ కని వెళ్తే హీరోయిన్ గా అలా లాక్ చేశారు. అప్పుడు అలాగే అందరూ వావ్ లక్కీ అనుకున్నారు. ఫస్ట్ సినిమాతో సెకండ్ సినిమా చూసారా లేదా అని డౌట్ వచ్చింది. అందుకే కొంచెం గ్యాప్ తీసుకొని ప్రశాంతంగా మంచి సినిమా, మంచి స్టోరీ ఉంటే ఖచ్చితంగా చూస్తారని. సో చాలా స్టోరీస్ విన్నావా ఈ మధ్య? ఎస్ సుమా గారు, చాలా విన్నాను. చాలా హారర్ ఫిలిమ్స్ వచ్చాయి, అందులో నన్ను దెయ్యం క్యారెక్టర్ గా ఎందుకు అనుకున్నారో తెలియదు. దెయ్యం క్యారెక్టర్ గా పెద్ద కళ్ళు, అది పెద్ద కళ్ళు ఉన్న వాళ్ళని ఎక్కువ దెయ్యం కాంప్లిమెంట్ ఇస్తున్నావా? మంచి పెద్ద కళ్ళు ఉంటే మంచివే కదా. నావి అది బ్యూటిఫుల్ ఐస్. మేకప్ తీసేస్తే నేను కూడా దయ్యం క్యారెక్టర్ కరెక్ట్ గా సరిపోతాను, అది వేరే విషయం అనుకో. నాకు యాక్టింగ్ మా తాతయ్య నుంచి వచ్చిందండి. మా తాతగారు తాగేసి వచ్చి ఇంట్లో తాగినట్టు యాక్ట్ చేసేవాళ్ళు. అలా క్వశ్చన్ నార్మల్. మా నాన్న తాగేసి వచ్చి తాగినట్టే ఉండేవాడు. అయ్యో, అయితే కొంచెం అక్కడి నుంచి వచ్చి ఉండదు. నేను అక్కడి నుంచి బాగా అబ్జర్వ్ చేశాను అనమాట. హౌ ఈజ్ ఇట్, మా అమ్మ ఎలా బిహేవ్ చేస్తుంది, మా నాన్న ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేశాను. సో నీకేమో అలా హారర్ మూవీస్ నుంచి రామ్ కామ్ కి అలా డైవ్ అయ్యాను అనమాట. డైవ్ అయ్యావు. ఈ రెండిట్లో నుంచి నువ్వు కేవలం ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. మీ డైరెక్టర్ గారు మార్తాండ గారు. ఓకే, సో ఈ లిటిల్ హార్ట్స్ అనేటువంటి ఈ సినిమా ఒప్పుకోవడానికి గల కారణం ఏ మౌలి యాక్ట్ చేస్తున్నాడని, బి మార్తాండ గారు డైరెక్షన్ అని? స్టోరీ బాగుందని. లేదు, నేను ఆప్షన్లో ఇవ్వలే. నేను ఇస్తున్నాను ప్లీజ్ సుమా గారు. రెండిట్లో ఒకటే చెప్పాలి ప్లీజ్ సుమా గారు, రెండిట్లో ఒకటి. కమ్ ఆన్, ఫస్ట్ ఏంటి? గోడి ముందా గుట్టు ముందా? పక్కనే ఉన్నాను, ఆప్షన్ కూడా ఉంది. మౌలి ఉన్నాడు కాబట్టి. సారీ మార్తాండ్ గారు, ఇలా చెప్తుందని నేను అనుకోలేదు. మీరు తర్వాత మార్తాండ్ నేను కలిసినప్పుడు చెప్తాను. కలిసినప్పుడు ఏం చెప్తుంది? ఇదే చెప్తుంది మళ్ళీ. అలాగే సినిమాలోని సాంగ్ కూడా మంచి హిట్ అయ్యింది. ఎస్, రాజా గాడికి. సో ఇద్దరులో ఎవరు ఇప్పుడు ఇది పాడతారు? ఇద్దరం సింగర్ గారు పాడతారు. హీ sang a whole song సుమా గారు మూవీలో. ఆ పాటకి గొంతు బాలేని వాళ్ళని ఎవరు గొంతు బాగాలేదో అసలు వరస్ట్గా వాళ్ళే చూస్ చేసుకుందాం అనుకున్నారు. ఫైనల్లీ నేనే సెలెక్ట్ అయ్యేదానికి. అంటే నన్ను కూడా తమన్ గారు అప్పట్లో అందుకే పాడించారంట. స్పెషల్ సాంగ్ అండి, సర్ప్రైజ్. సినిమాలోనే ఉంటుంది, బయట రిలీజ్ చేయరు. బయట రిలీజ్ చేసే సినిమాకి రారని. సో సినిమాలోనే సర్ప్రైజ్ అది. సినిమాకి వచ్చి మీరు ఆ టార్చర్ను అనుభవించాలి. మౌలి పాడినటువంటి సాంగ్ మనం వినాలంటే సినిమా థియేటర్స్ లో మాత్రమే. తర్వాత ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు కూడా ఎక్స్క్లూజివ్ సాంగ్, సెన్సార్ కట్ ఏం కాదు. ఓకే, సో అంబాజీపేట లేకపోతే ఈ మూవీనా, ఏది ఛాలెంజింగ్ గా ఉండింది నీకు? అంబాజీపేట బికాస్ ఫస్ట్ ఫిలిం, అసలు టూ మచ్ క్యారెక్టర్ ఆర్క్ ఉండింది. ఒక దాంట్లో ఏడవాలి, నవ్వాలి, బ్రేకప్ సీన్ ఉంటుంది. సో చాలా భయం వేసింది. ఇది నేను జస్ట్ ఐ వాజ్ బీయింగ్ మై సెల్ఫ్ సుమా గారు. సరే, నాకు ఒక సమ్మర్ క్యాంప్కి వచ్చిన ఫీలింగ్ వచ్చేసింది. నేను ఎస్ ఐ కెన్ బీ మై సెల్ఫ్. ఇది కొంచెం కొత్త ప్రాసెస్ అనమాట, వాళ్ళే ఇస్తారు. సో యూ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. ఎస్. మౌలి, నువ్వు ఇండిపెండెంట్గా క్రియేటర్గా చేస్తున్నప్పటికీ ఆ తర్వాత వచ్చి ఇక్కడ కెమెరా ఫేస్ చేయాలి, అదేమైనా కొంచెం అనిపించిందా ఎప్పుడైనా చేంజ్ ఓవర్లో? ఎప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను, చిన్నప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను. 8th క్లాస్ నుంచి
నేను చైల్డ్ వర్కర్. అప్పుడు చెత్త క్రింజ్ షార్ట్ ఫిల్మ్స్ కానీ చేసేవాడిని, అప్పటికి ఎడిటింగ్ వచ్చిండే. సో అలా నేనే డైరెక్షన్, నేనే ఎడిటింగ్, నేనే యాక్టింగ్ కూడా. ఆ వాటికి కూడా అవి ఎక్కడ ఉండవు. నా ఫ్రెండ్స్ ఎవరు ఉంటే అవి లీక్ చేయకండి దయచేసి. మోడీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కలిసి లీక్ చేయండి. సో అట్లా అవన్నీ చేసుకుంటూ వచ్చి అప్పటి నుంచి అలవాటే. కెమెరా షై ఏమి ఉండేది కాదు. ఫస్ట్ షూట్ మాత్రం నేను తరుణ్ భాస్కర్ గారి డైరెక్షన్లో యాడ్ ఒకటి షూట్ చేశాను. ఫస్ట్ టైం నేను సెట్లోకి ఉండడం, అది కొంచెం టెన్షన్ అయింది. ఎప్పుడు సెట్టే చూడలేదు నేను. అంటే ఇంతమంది లైట్ మెన్లు, కెమెరా డైరెక్టర్, ఇవన్నీ ప్రెషర్, యాక్టింగ్ ఆ పర్టికులర్ టేక్లో చేసేయాలని ప్రెషర్. అది కొంచెం స్ట్రెస్ఫుల్. కానీ ఇప్పుడైతే యు ఆర్ ఆల్సో జస్ట్ లైక్ సమ్మర్ క్యాంప్ లాగా ఎంజాయ్ చేస్తున్నావు. వెరీ నైస్. ఇది నా క్యారెక్టర్ లాంటిదే, పెద్ద ఛాలెంజింగ్ క్యారెక్టర్ కూడా కాదు. కష్టపడి యాక్ట్ చేసానని చెప్పడానికి కూడా ఫుల్ ఫన్. ఓకే, ఫుల్. సో ఆదిత్య హాసన్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. #90s ఎవరైతే డైరెక్ట్ చేశారో ఈస్ ప్రొడ్యూసింగ్ దిస్. సో లిటిల్ హార్ట్స్ అనేది ఇట్ ఇస్ ఇన్ 2015 స్టోరీయా? 2015 ఆ టైంలో జియో వచ్చినప్పుడు. ఏది వచ్చినప్పుడు? జియో రాకముందు. జియో రాకముందు బ్యాలెన్స్ మెసేజ్ చేయాలంటే బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేసుకునే రోజుల్లో లవ్ స్టోరీ. కరెక్ట్. మరి అప్పటి రోజుల్లో ఇంకా కొంచెం మనం వెనక్కి వెళ్ళినట్టయితే, ఫోన్లు కూడా లేనటువంటి రోజుల్లో గర్ల్ ఫ్రెండ్ ఇంటి దగ్గరకు వచ్చినా లేకపోతే బాయ్ ఫ్రెండ్ ఇంటి దగ్గరకు వచ్చినా వాళ్ళు ఏదైనా ఒక చిన్న మెసేజెస్ లాగా కమ్యూనికేట్ చేసేవాళ్ళు. లైక్ బైసికల్ బెల్ రింగ్ చేయటం కానీ, లేకపోతే విజిల్ కొట్టడం కానీ, అలాంటివి ఏమైనా ఉన్నాయా ఇందులో కూడా? అంటే నంబర్స్ వేరేగా ఫీడ్ చేసుకోవడం. వేరేగా ఫీడ్ చేసుకోవడం. మమ్మీ పిన్ వాళ్ళతో మాట్లాడుతుంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేసే ముందు యువర్ ఇన్కమింగ్ బ్యాలెన్స్ ఈజ్ ఎక్స్పైర్డ్ అని టెక్స్ట్ చేయి, దానికి నేను థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ రిప్లై ఇస్తా, అప్పుడు కాల్ చేయంట. అప్పుడు అదే సిగ్నల్ లాంటిది, కోడ్ వర్డ్. మమ్మీ చూస్తే కంపెనీ నుంచి మెసేజ్ చేశారు అనుకుంటారు, కానీ వచ్చింది మాత్రం ఈవినింగ్. సో ఇలాంటివి మీరు రియల్ లైఫ్లో కూడా ఏమైనా? నేను అప్పుడు అంత ధైర్యం లేదు, చెప్పే కదా. ఇప్పుడు కొంచెం ఉందండి. లేదండి, ఇప్పుడు కొంచెం ఉందండి. What do you have to say about this? నో ఛాన్స్ మా గారు. గర్ల్స్ స్కూల్, గర్ల్స్ కాలేజ్, ఇప్పుడు నోబడి అప్రోచెస్. అందరూ అక్క, హాయ్, ఐ లవ్ యూ అక్క, అక్క అక్క అనేస్తున్నారు సుమా గారు. అండ్ నిన్ను కూడా అంటున్నారు, నన్ను కూడా అంటున్నారు. నిన్ను ఎందుకు అంటున్నారు అసలు? నువ్వు ఎందుకు అనిపించుకుంటున్నావు అసలు? అక్క అనకురా అంటే ఫీల్ అవుతాడేమో. ఓకేరా అక్క, గుడ్. అంటే సెట్లో అందరూ నిన్ను అక్క అని పిలుస్తున్నారా? ఇంక్లూడింగ్ డైరెక్టరే ఇంటి కొంపదీసి? అందరి ముందు పిలవడు, ఎవరు లేనప్పుడు అక్క అనేస్తాడు. ఓకే, మౌలితో వర్కింగ్ fill in the blanks. Mauliతో వర్కింగ్ is a full fun experience. శివానీతో వర్కింగ్ is half fun experience. నువ్వు ఫుల్ అన్నావు. ఫుల్ అండి, ఫుల్ అన్నావు కాబట్టి ప్రమోషన్స్ ఉన్నాయి ఇంకా, డోంట్ వరీ. అవును, నీకు ఏది ఎక్కువ స్ట్రెస్ఫుల్ గా అనిపిస్తుంది, ప్రమోషన్సా లేకపోతే షూటింగ్స్ చేయడమా? ప్రమోషన్స్ అండి. అవునా? ఎందుకు స్ట్రెస్ఫుల్ గా ఉంది? నాలాంటి మంచి హ్యాపీ హోస్ట్ ఉన్నా కూడా మీకు ఎందుకు? నీతో ఫన్ సుమా గారు. అలా అన్నారు, బాగుంది. ఓకే. లేదంటే ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం అడుగుతారు, ఏదైనా సంగతి తెలుసా? మీకు అంత టెన్షన్ గా ఉంటే అడిగే వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంది, ఏం అడగాలి అని. ఎన్ని క్వశ్చన్లు ఉంటాయండి, చాలా క్వశ్చన్లు. ఏం క్వశ్చన్ అడగాలో మీకు పెద్ద కన్ఫ్యూజన్, చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది మాకు. సో లిటిల్ హార్ట్స్ ఈజ్ అ స్టోరీ అబౌట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఒక చదువురానాడు, ఇంకో చదువురానామె, ఇద్దరు ప్రేమించుకుంటే అదే లిటిల్ హార్ట్స్ అండి. ఓ, చాలా మంది స్టోరీ అయితే. అదే ఇంట్లో దొరికిపోతే ఇది నాదే రాజీవ్ స్టోరీ. అలా క్లైమాక్స్ లో ఇంట్లో దొరికిపోతారు. అది అక్కడంతా ఏం సెటప్ అవుతుంది, ఏం కథ నడుస్తుంది అనే స్టోరీ. మీకు చదివెగ్గొట్టి వీధుల మీద తిరిగే కొడుకులు కూతురు ఉన్నా కూడా అది మోస్ట్ రిలేటబుల్ స్టోరీ. ఓ, అయితే నాకు కూడా ఇది బాగా రిలేట్ అవుతుంది. నా పిల్లలు ఉన్నారు కదా. ఓకే, ఆ రకంగానే రిలేట్ అవుతుంది, ఈ రకంగానే రిలేట్ అవుతుంది. ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైనర్ అండి. ఓకే, అండ్ మ్యూజిక్ ఇస్ బై ఆదిత్య మ్యూజిక్. ఓ సారీ, కొడతాడు నన్ను సింజిత్. సారీ, రూమ్మేట్ మౌలి. ఇంకో సమోసా తీసుకో. సారీ, సింజిత్ మ్యూజిక్ సాంగ్స్ రిలీజ్ చేయరు అంటే డిస్ట్రిక్ట్ ఆయన చెప్పింది కాదు. సింజిత్ అని నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, మౌలి రూమ్మేట్. ఓ, అచ్చా, అంటే మీరిద్దరు ఈ ప్రాజెక్ట్ ఓకే అయిన తర్వాత మీరిద్దరే మ్యూజిక్ డైరెక్టర్ తీసుకొచ్చారా? లేదు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు అనుకుంటా. డైరెక్టర్ నా దగ్గరికి వచ్చాడండి. డైరెక్టర్ నేనేమో ఈటీవీ వాళ్ళ దగ్గరికి, ఆదిత్య దగ్గరికి తీసుకెళ్ళా. అక్కడ వాళ్ళకి నచ్చి వాళ్ళు చేస్తా అన్నారు. దాని తర్వాత నాకు క్లోజ్ అసోసియేట్ సింజిత్ వాళ్ళకి ఇష్టం, నాకు ఇష్టం. సో అట్లా. కానీ ఒకళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు. ఇమోషనల్ సీన్ లో నువ్వు బాగా ఇమోషనల్ అయ్యావు అని ఒక టాక్. అంటే ఇమోషనల్ సీన్ లో ఎవరైనా ఇమోషనల్ కదా అవ్వాలి. అంటే నువ్వు ఆఫ్ ద రికార్డ్ కూడా ఏడ్చావని. ఏడవలేదండి, అది నవ్వు వస్తుండే, నవ్వాను. కవర్ యువర్ ఫేస్ అన్నారు, అలా బ్యాక్ షాట్ వేసుకున్నారు.
దాన్ని డబ్బింగ్ లో ఏడుపుగా వేసుకున్నారు. అంతే. అచ్చా, అంటే నవ్వాగలేదా? అంటే ఇందులో అసలు ఎమోషన్, నేను ఒక్కసారి ఏడుస్తాను, ఏడ్చేసి సీన్ పెట్టవా మాడతాను అంటే, నో శివాని, ఐ డోంట్ వాంట్ యూ టు క్రై, జస్ట్ లాఫ్, పుట్ కవర్ యువర్ ఫేస్ అంతే అన్నాడు. అలా దాన్ని ఎమోషనల్ సీన్ గా కన్వర్ట్ చేసుకున్నాం. సమ్మర్ క్యాంప్ టూ సీరియస్ గా తీసుకున్నాం. తెనాలి డబుల్ హార్స్ DDH చాట్ షో పవర్డ్ బై ప్రాపర్టీ బాక్స్ లో మన సెకండ్ రౌండ్ పానీపూరి పాజ్. అవును మౌలి, నువ్వు ఈ సినిమాలో ఒక వ్యక్తిని చాలా టార్చర్ చేసావని విన్నాను. సినిమాలో మా మావయ్య, సినిమాలో మా మావయ్య అండి, అదే హీరోయిన్ వాళ్ళ ఫాదర్. హీరోయిన్ వాళ్ళ ఫాదర్. ఆ క్యారెక్టర్ ఎవరు చేశారు? SS కంచి గారు చేశారు. అది కాదు, కంచి గారు చేసింది తెలుసు నాకు. రాజీవ్ కనకాలని బాగా. మా ఫాదర్ అయితే ఇంకా చదువు అసలు చదువు ఎగ్గొట్టి రోడ్డు మీద తిరిగే కొడుకుంటే ఎంత టార్చర్ ఫీల్ అవుతారో అంత టార్చర్ రాజీవ్ గారు ఫీల్ అవుతారు. రాజీవ్ కనకాల గారు సీన్ వచ్చినప్పుడల్లా మా డాడీ కొంచెం బిట్టి చూశారు, వచ్చినప్పుడల్లా నవ్వుతున్నారు, బాగా రిలేట్ అవుతున్నారు. ఇలాంటి ఇలా కరెక్ట్గా అయింది, కరెక్ట్గా ఇలా తిట్టాలి, ఇలా చేయాలన్నట్టు బాగా కనెక్ట్ అయ్యి బాగా నవ్వుతున్నారు. ఐ హోప్ థియేటర్లో కూడా బాగా ఎక్స్ప్లోర్ అవుతుంది. రాజీవ్ కనకాల గారు ఇచ్చిపడేశారు ఈ సినిమాలో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. చాలా బాగుంది. డబ్బాలు తీసుకెళ్ళట్లేదా? పుస్తకాలు ఎందుకండి, మన బడ్జెట్ కొంచెం ఫుడ్ ఉంటే సరిపోతుంటే చాలు. ఓకే సరే, అయితే మిమ్మల్ని ఇప్పుడు దిస్ ఆర్ దట్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతాం. వీటిలో నుంచి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. శివాని, నీతో స్టార్ట్ చేస్తున్నాం. బిగ్ బబూల్ ఆర్ బూమర్? బూమర్. బూమర్ ఆర్ పార్లీజీ? పార్లేజీ. పార్లీజీ ఆర్ పాపిన్స్? పార్లేజీ. పార్లీజీ ఆర్ రస్నా? పార్లేజీ. పార్లీజీ ఆర్ పెప్సీ? పెప్సీ. పెప్సీ ఆర్ గోల్డ్ స్పాట్? పెప్సీ. పెప్సీ ఆర్ కిస్మీ చాక్లెట్? పెప్సీ. పెప్సీ ఆర్ ఆల్పెన్లీబీ? ఆల్పెన్లీబీ. అందులో రెండు ఉంటాయి ఆల్పెన్లీబీలో, పింక్ ఒకటి. పింక్ బాగుంటుంది. పింక్, అదే అందుకే అలా. పింక్. ఆల్పెన్లీబీ ఆర్ లిటిల్ హార్ట్స్? లిటిల్ హార్ట్స్. లిటిల్ హార్ట్స్ ఆర్ గోలీ సోడా? లిటిల్ హార్ట్స్. లిటిల్ హార్ట్స్ ఆర్ ఐస్ గోలీ? లిటిల్ హార్ట్స్. ఐ వాంట్ లిటిల్ హార్ట్స్ టు విన్ రే. లిటిల్ హార్ట్స్ ఆర్ ఆరెంజ్ క్యాండీ? లిటిల్ హార్ట్స్. లిటిల్ హార్ట్స్ ఆర్ ఫాంటమ్ స్వీట్ సిగరెట్స్? లిటిల్ హార్ట్స్. లిటిల్ హార్ట్స్ ఆర్ మ్యాంగో బైట్? లిటిల్ హార్ట్స్. లిటిల్ హార్ట్స్ ఆర్ రేగి పళ్ళు విత్ సాల్ట్? లిటిల్ హార్ట్స్. లిటిల్ హార్ట్స్ విన్స్. ఇప్పుడు మీకు లిటిల్ హార్ట్స్ అండి. ఓకే, లేదు మా దగ్గర లిటిల్ హార్ట్స్ లేదు ఈసారి. ఆప్షన్స్. అష్టాచెమ్మ ఆర్ వైకుంఠపాళి? అష్టాచెమ్మ. అష్టాచెమ్మ ఆర్ గిల్లిదండ? అష్టాచెమ్మ. అష్టాచెమ్మ ఆర్ బొంగరం? అష్టాచెమ్మ నాని ఫస్ట్ సినిమా, సో మార్కులు కొట్టేస్తున్నాడు. అష్టాచెమ్మ ఆర్ ఏడు పెంకులు? అష్టాచెమ్మ. నాని ఫ్యాన్. ఆర్ దాగుడు మూతలు? అష్టాచెమ్మ. అష్టాచెమ్మ ఆర్ గోలిలాట? అష్టాచెమ్మ. అష్టాచెమ్మ ఆర్ చింతపిక్కలు? అష్టాచెమ్మ. అష్టాచెమ్మ ఆర్ కబడ్డీ కబడ్డీ? కబడ్డీ కబడ్డీ. కబడ్డీ కబడ్డీ ఆర్ ఖోఖో? ఖోఖో. ఖోఖో ఆర్ తొక్కుడు బిళ్ళ? ఖోఖో. ఖోఖో ఆర్ కోతి కమ్మచ్చి? ఖోఖో. ఖోఖో ఆర్ పులి మేక? ఖోఖో. ఖోఖో ఆర్ దొంగ పోలీస్? దొంగ పోలీస్. అలాగే దొరికితావు. సో దొంగ పోలీస్ ఆడేవాళ్ళు అనమాట మీరు చాలా ఎక్కువ. కరెంట్ పోయినప్పుడల్లా మా ఇంట్లో కరెంట్ పోయినప్పుడల్లా వీధిలోకి వచ్చేసి అందరూ వచ్చేసేవాళ్ళు, వీధిలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి చీకట్లో దొంగ పోలీస్ ఆడేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో దాకా చాలా బాగుండేది. ఇప్పుడు కరెంటు పోవడం కూడా తగ్గిపోయింది, ఫ్రెండ్స్ కూడా తగ్గిపోయారు. సరే, నేను ఇప్పుడు 90s మళ్ళీ మనం ఒకసారి వెళ్ళి, అంటే 90s ఇప్పుడు మీ 2015 ఇవన్నీ కూడా కలిపేసుకొని కొన్ని పిక్చర్స్ చూపిస్తూ ఉంటాను. వాళ్ళు ఎలా మాట్లాడతారు లేదా వాళ్ళు ఏ డైలాగ్ చెప్తారో చెప్పాలి మీరు. ఓకే, విల్ స్టార్ట్ విత్ మౌలి. ఎలా అమ్ముతారు? సమోసే ఇది ట్రైన్లో అమ్ముతారు, అలా చెప్పానా? ఓకే. శివాని అసలు అది ఎక్స్క్యూజ్ మీ గోలీ సోడా అలా అమ్మరేమో. గట్టిగా ఒకసారి అరిచి అమ్మాయి. గోలీ సోడా. గోలీ సోడా. గోలీ సోడా ఇది కొత్తగా ఉంది. కూరగాయలే ఉన్నాయి బాబు. ఆల్ ఈజీ. టమాటా, పొటాటో అన్నీ ఉన్నాయండి. సారీ, టొమాటో, పొటాటో, ఇంకా దుంపలు, వంకాయలు, చిక్కుడుకాయలు అన్నీ ఉన్నాయండి. నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది బాగానే. మల్లె పూలు, చామంతి పూలు, కనకాంబరాలు. 3 కావాలా అమ్మా? 2 మూరలు ఇవ్వనా? ఇందులో బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఐ లవ్ ఇందాక దానికన్నా చాలా బెటర్ గా వచ్చింది. మౌలి ఐస్ పులైస్ అన్నిటికీ ఒకే మోడ్యులేషన్ ఉందా? నారెంజ్ ఐస్ పులైస్ పాలైస్ పుల్లైస్. ఇప్పుడైతే స్పీకర్లు పెట్టేసుకొని అమ్ముతున్నారు. మా దగ్గర పుల్లైస్ కన్నా ఇది ఏంటది?
కంపెనీ బండ్లు వస్తాయి, దానికి మ్యూజిక్ మాత్రం ధూమ్ 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 టు మ్యూజిక్. అన్ని ఐస్ క్రీమ్ బండ్లు కదా, ఆ మ్యూజిక్ వచ్చిందంటే ఐస్ క్రీమ్ బండి వచ్చినట్టు. ఏమో చాలా మంది అదే ఫాలో అవుతారు, ఎందుకో తెలియదు. అది ఐస్ క్రీమ్ బండి మ్యూజిక్ అయిపోయింది మా ఎందుకో. గుర్తుందా? నీకు హ్యాపీ బర్త్డే బెలూన్, హ్యాపీ యానివర్సరీ బెలూన్, మై స్టైల్. ఇది పబ్బులు బయట అమ్ముతారు లాగేది. ఇది మౌలికి చీరలు చీరలే చీరలు ఆషాఢ మాసం సేల్, ఆషాఢ మాసం సేల్, రంగురంగుల చీరలు. చీరలలో వచ్చినప్పుడు మొత్తం ఇప్పి మొత్తం అంతా అక్కడ కూర్చుని పోతారు, సెటప్ వేసేస్తారు. కాలనీ వాళ్ళు అందరూ వచ్చేసి ఆంటీలు అందరూ వచ్చి అక్కడ ఎవరో ఒకళ్ళ ఇంట్లో సెటప్ వేసేస్తారు. శాంటీలు అన్నాడు మనల్ని. మీరేంటండి, మీరు జెన్సీ కదా. కరెక్ట్, నన్ను కదా మిమ్మల్ని అన్నాడు. అన్ని మార్కులు కొట్టేస్తున్నాడు. ఇది లాస్ట్ శివానికి. కొబ్బరితో కావాలమ్మా, తీయనీళ్ళు కావాలి, ఎలా కావాలమ్మా నీకు? డైరెక్ట్ అమ్ముతుంది, నాకే అమ్మేస్తుంది. ఇవి అక్కడెక్కడ పలకరించట్లేదు ఎవరిని, డైరెక్ట్ గా నాకే అమ్మేస్తుంది. మంచి బోండా రోల్ ఉంటే. మంచి బోండా రోలా? మంచి బోండా రోల్. ఓకే, అవును. ఇప్పుడు మార్తాండ్ గారిది ఇది ఫస్ట్ మూవీయా? అవునండి, ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఆయన కూడా మీకు ఫ్రెండ్ మౌలి? లేదు, ఈ స్టోరీ తీసుకొని వచ్చినప్పటి నుంచి ఫ్రెండ్ అవ్వాల్సి వచ్చింది. నో చాయిస్. అంటే వదలట్లేదు, జిడ్డులాగా గోయింగ్, ఇట్ హ్యాస్ టు గో. ఓకే, ఇప్పుడు 2015 స్టోరీని మీరు చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే కరెంట్ సిచ్యువేషన్ నడుస్తుందో, ఈ కరెంట్ సిచ్యువేషన్కి సంబంధించి ఈ లవ్ అఫేర్లు ఎలా ఉన్నాయంటారు? మీ ఫీలింగ్ ఏంటి మౌలి? నాకైతే కొత్త కొత్త పదాలు, మై బ్రదర్ ఇస్ జెన్జీ అండి, సో ఐఎమ్ లిస్నింగ్ బెంచింగ్, సిచ్యువేషన్షిప్, అన్ని కొత్త కొత్త పదాలు. రిలేషన్షిప్ ఒకటే ఉంటుండే కదా. వద్దు మౌలి, కాబట్టి ఓకే, నేను కొన్ని స్లాంగ్ వర్డ్స్ చెప్తాను, దాని మీనింగ్ ఏంటో చెప్పాలి. రిజ్ ఎవరైనా చెప్పొచ్చు. స్వాగ్ లాంటిది, లైక్ యువర్ స్టైల్. యా, ఇట్స్ లైక్ a charm yeah, or a flirting ability anta. Right. RIZZ, riz. Yes, right. Suspicious activity, suspicious or untrustworthy. Yes. Sus, no cap, like no bullshit. Yeah, like on the face. Being truthful, not lying. Correct. Okay. Buzzin అంటే Always, ట్రెండింగ్ ఏమో. అవునా? బజన్ వర్డ్, బజన్ అలా కదా. ఆల్వేస్ టెక్స్టింగ్, బజింగ్. Phone is always extremely good, especially referring to food. Okay, oh super. Delulu, in some other word, delusional. పర్వాలేదు, మీరు 2015 కి సంబంధించినటువంటి సినిమా చేస్తున్నా, మీకు 2025 వర్డ్స్ వచ్చు. చూడండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సిచ్యువేషన్షిప్, అదే ఇది ఒక అమ్మాయి అబ్బాయి ఏదో సిచ్యువేషన్లో, ఒక సిచ్యువేషన్ ఉన్నందుకు they are together because of a situation. A situation blurs the lines between friendship and commitment. It's a romantic gray area where connection thrives. ఇన్ని ఏరియాలు తెలియదు. అది సిచ్యువేషన్షిప్ అంట. Too much. సరే, ఫ్రెండ్ జోన్. ఐఎమ్ జస్ట్ గుడ్ యాజ్ ఫ్రెండ్స్ అన్నట్టు. రిలేషన్షిప్ దూరంగా ఉన్నానా, నువ్వు ఫ్రెండ్, జాగ్రత్తగా ఉన్నాను చెప్పు. కరెక్ట్. ఒకళ్ళకేమో దే వాంట్ ఎ రొమాంటిక్ రిలేషన్షిప్, బట్ ది అదర్ వన్ సేస్ జస్ట్ వాంట్ టు బి ఫ్రెండ్స్. ఏ దిలే ముష్కిల్. ఓకే, గోస్టింగ్, సీన్ జోన్. పట్టించుకోకపోవడం, గాయపడిపోవడం. అంతే, గాయపడిపోవడం. ఎండింగ్ ఆ రిలేషన్షిప్, వాళ్ళ ఫోన్స్ కి రెస్పాండ్ అవ్వకపోవడం, అసలు గోస్టింగ్. తర్వాత ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. యు ఆర్ ఫ్రెండ్స్ ఓన్లీ, బట్ you behave like you are in a relationship. A relationship between two friends who engage in some activity without being in committed romantic relationship. దాగుడు మూతలు ఉండొచ్చు, యాక్టివిటీ అంటే యాక్టివిటీ, దాగుడు మూతలు ఉండొచ్చు. కరెక్ట్. బెంచింగ్, ఒకటే టైంలో ముగ్గురుతో ఉండడం, బెంచ్ లో ఉండడం, మల్టిపుల్ మెంబర్స్ నెక్స్ట్ లైన్ లో ఉండడం ఎవరైనా. యా, or you keep somebody on hold because potential guys. yes, ఒకళ్ళ రిలేషన్షిప్ లో ఉన్నా ఇంకొకళ్ళని స్టాండ్ బై లో choose the correct answer. యా, అంటే వాళ్ళని అలా పెట్టుకోవడం అన్నమాట. పాపం MCQ లాగా. బెంచింగ్. మౌలి, నిన్న ఎవరైనా బెంచింగ్ లో పెట్టారా? బెంచ్ మీద మౌలినే పెడతాడు ఎప్పుడు, బెంచ్ మీద ఉన్నా. నువ్వు ఎవరినైనా బెంచింగ్ లో పెట్టావా? లేదండి. బీ ఆనెస్ట్ ప్లీజ్. మా గారు రిలేషన్షిప్ లో ఉంటే బెంచ్ మీద పెడతామండి, రిలేషన్షిప్ లో లేకపోతే బెంచ్ ఏంటి? ఓకే, బెంచ్ లేదు, పాపం కుర్చీలో కూర్చోబెట్టాడు. కుర్చీలో. జాంబీయింగ్, స్లీప్ డిప్రైవ్డ్. జాంబీయింగ్ అంటే మీ ఎక్స్ సడన్ గా రీఅపియర్ అయిపోతారన్నమాట, యాజ్ ఇఫ్ నథింగ్ హస్ హ్యాపెండ్. వద్దులేండి సాయిరామ్. అంటే నీకు ఎక్స్ ఉన్నారన్నమాట. అది దొరికిపోయారు,
దీని గురించి మీరు డీటెయిల్ I was just imagining zombies. You were imagining zombies. Yes. But సాయిరామ్ అనుకున్నావు ఎందుకు? అంటే zombies are so ఇట్లా బాగానే కవర్ చేసా. ఓకే నెక్స్ట్. సో మన పానీపూరి పాజ్ రౌండ్ అయిపోయింది. మీరిద్దరు చాలా బాగా ఆడారు. మీ గిఫ్ట్ హ్యాంపర్స్ ఉన్నాయి, నేను తర్వాత ఇస్తాను. తెనాలి డబుల్ హార్స్ TDH చాట్ షో పవర్డ్ బై ప్రాపర్టీ బాక్స్ లో మన ఆఖరి రౌండ్ వడాపావ్ వైరల్. వడాపావ్ వైరల్లో మనం వైరల్ అయినటువంటి కొన్ని వీడియోస్ లేదా కొన్ని పోస్టర్స్ చూద్దాం. ఓకే, సో వీ విల్ స్టార్ట్ హియర్. మౌలి టాక్స్. మౌలి అన్న రిప్లై అవ్వడం అంటే మాటలా? మౌలి ఎవరికి రిప్లై ఇచ్చు? అదంతా సరే, నెక్స్ట్ వీడియో ఎప్పుడు యూట్యూబ్లో త్వరలో. నువ్వేదో యువి క్రియేషన్స్కి బాంబర్లా ఉన్నావు. యువి క్రియేషన్స్ నుంచి అప్డేట్ అప్పుడు ప్రభాస్ గారికి సంబంధించి వచ్చేవి కదా, దాని గురించి అలా పెట్టారు. రే అక్కడ క్యాజువల్గా నవ్వితే ఈటీవీ ఎడిటర్ గారు ఎలా చేశారో చూడు. అరే తను క్యాజువల్గా నవ్విందిరా, మేము సీరియస్ తీసుకుంటున్నాం. అక్కడ కాంటెక్స్ట్ కూడా వేరే, అక్కడ వేరేలా మీవులు వేస్తారు. ఓ యాక్చువల్లీ ఇది ఫ్రమ్ 90s. #90s promotions. తమిళనాడు, పాండిచేరి. Oh my god. మౌలి తలపతిలా ఉంటామని అందరూ ట్విట్టర్లో వేస్తూ ఉంటారండి. తలపతి ఫ్యాన్స్కి తెలిస్తే నన్ను కొడతారు. నువ్వు తలపతిలా ఉంటావనా? ఒకసారి లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చు, ఒకసారి రైట్ టర్నింగ్. ఎడిట్ చేస్తారు, ఎడిట్ చేస్తారు. గజనీ మూవీ లిటిల్ హార్ట్స్ రాజాగాడికి ప్రోమో. గజనీ వాటర్ మెలన్ సీను మౌలి అన్న సేమ్ రీక్రియేట్ చేశారు. మా డైరెక్టర్ ఐడియా అండి అది. నాకు కూడా ఫేవరెట్ సీన్, ఐకానిక్ సీన్. సో ఆ స్పేస్ దొరికింది, ఇరికిచ్చేసాం. సూపర్ సూపర్. ఎవరు బ్రో మీరు? దొంగన్ బ్రో, బండి నిన్న నుంచి ట్రై చేస్తున్నాను, ఏమో రావట్లేదు. అసలు మనిషి అంటేనే తీసుకోండి బ్రో, కీస్ తీసుకోండి బ్రో. కీస్ లేకుండా ఎట్లా వస్తారు? ఏ చిల్, కీస్ తీసుకోండి, మీకు అవసరం ఉంటుంది. నీ బండి కీజు దొంగకిచ్చి వాడు లాగమంటే లాగి ఆ తర్వాత దింపమంటే దింపనని చెప్తే అయినా కూడా వెళ్ళనిచ్చావు కదా, నీ ఫోన్ ఇస్తావా? తీసుకోండి. థ్యాంక్ యూ. పాస్వర్డ్ చెప్తావా? గుర్తులేదండి. గుర్తులేదు, మర్చిపోయా. అలా గుర్తుండకుండా ఎలా ఉంటుంది? జస్ట్ ఇప్పుడే మర్చిపోయానండి. జస్ట్ ఒక్కసారి ట్రై చేసి గజనీ మూవీ సీన్ రీక్రియేట్ చేసాం కదండి, మర్చిపోయాను. మెమరీ లాస్. వాచ్ ఇస్తావా? తీసుకోండి. ఇది ఛార్జింగ్ లేదండి, ఏదో షోకి ఏదో పెట్టాలి కదా. ఈమె ఎంత రెడీ అయింది, నేను ఏం రెడీ అవ్వకపోతే బాగోదు కదా అని వాచ్ పెట్టా. సో అంతకన్నా ఎఫర్ట్. సో రియల్ లైఫ్లో ఎంత మంచితనం ఉంది ఆన్ అ స్కేల్ ఆఫ్ 10? విచ్ హయ్యర్ స్కేల్ అంటే ఎక్కువ, 7, 8 అయితే ఎక్కువ. అంటే నువ్వు చాలా మంచితనం అనిపించుకోవడానికి, లేదా అనిపించుకోవడానికి కాదు, మంచితనం అని నీకు అనిపించింది ఏది నువ్వు చేసిన విషయాల్లో? నేను 100/100 మంచోడండి. అందరు కల్పించిన ఏంట్రా ఇంత మంచోడు, నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంట్రా అంటుంటారు. మంచితనం అని టైప్ చేస్తే గూగుల్లో నా పేరు వస్తుంటుంది, దాని కిందే నా పేరు అండి. చూడలేదు ఎప్పుడు? నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అది కొంచెం కింద ఉంటుంది, కొంచెం చూడాలి. I think for me మంచితనం is just doing whatever makes me happy. అచ్చా, నీ గురించి నువ్వు చేసేసుకో. అంటే నేను హ్యాపీగా ఉంటే స్వార్థం అంట. లిస్ట్ లో లేదండి, ఆ లిస్ట్ లో మన లిస్ట్ లో లేదు. మన గూగుల్లో నేను టైప్ చేసినప్పుడు శివాని దొరకలేదు, త్వరలోనే వచ్చేసి. ఓకేనా? ఇది చూడు ఇంకా పారు. గజనీ విజయ్ గారు నీ ఫోటో. విజయ్ గారు ఫ్యాన్స్ చూస్తే నన్ను వేసుకుంటారండి మీరు. నువ్వు తలపతి విజయ్ గారు లాగా డాన్స్ అయితే చేయాలి. ఫస్ట్ సినిమా, ఫస్ట్ ఇదే ఫస్ట్. రితేష్ రాణా గారు ఆయన నా వీడియోలు చూసి పిలిచారు, చిన్న రోల్ ఉంది అంటే. అది నా వీడియోస్ లో డైలాగ్ యాక్చువల్లీ. ఆయనకు బాగా ఇష్టం అని ఆ సినిమాలో కూడా పెట్టారు. ఆయన క్రేజీ డైరెక్టర్. దిస్ వాస్ ఫర్ మతువదల్ రానా? యా, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. రైట్. షో మీ ద బెస్ట్ వాటర్ మెలన్. హి సెడ్ బెస్ట్. పర్ఫెక్ట్. గుడ్. రెండేళ్ల క్రితం మా మమ్మీ చెప్తేనే నేనే లీడ్ గా చేస్తా అంటే మా మమ్మీ నవ్వింది. నేను 3 ఏళ్ల క్రితం నన్ను చూస్తే మీరు ఈడ హీరో అన్నాడు అంటారు, నేనే అనుకుంటా. దానిలో పెద్ద లేదు. ఈరోజు వర్క్ టువర్డ్స్ ఇట్. మేము వేసేవాళ్ళం. ఏదైనా మూవీ ప్రమోషన్ వస్తే ఒక షేర్ వచ్చేది, 100 రూపాయలు వచ్చేది. మూవీ ప్రమోషన్ వస్తే మేము వేస్తే ఒక వారానికి 100 రూపాయలు అలా వచ్చేది. ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు అదే చాలా ఎక్కువ మేము వేసుకొని అలా. అంటే
అంటే మీమ్స్ వేసే 100 రూపీస్ ఏంటి నాకు అర్థం నేను మీమ్ పేజ్ ఎడిటర్గా వర్క్ చేశానండి ఇంటర్మీడియట్లో. మంచి కాలేజ్ రాకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ మీమ్ పేజీలోనే మీమ్లు వేసేవాడిని. షార్ట్ ఫిల్మ్స్ తర్వాత మనకి ఎప్పుడైనా షార్ట్ ఫిల్మ్స్ చూడాలంటే ఫస్ట్ మనకి రీచ్ ఉండాలి. అన్ని మీమ్ పేజీలో జాయిన్ అయిపోయి మనం అందరితో కలిపేసుకొని మన వీడియోని మన షార్ట్ ఫిల్మ్ బూస్ట్ చేసుకోవచ్చు అని చెత్త ఐడియా ఒకటి వచ్చింది. సో 2 ఏళ్ళ పాటు మీమ్లు వేసానండి నేను. 2 ఏళ్ళ పాటు ఆల్మోస్ట్ 1000+ మీమ్స్ నా ఫోన్లో ఎడిట్ చేసి పెట్టాను. సో అది తెలియకుండానే ఐ ఎంజాయ్ దట్. తెలియకుండానే ప్రతి మీమ్ వేయడం అని అంటే ఒక పంచ్ లైన్ ఆలోచించడమే కదా. సో ఇట్ హెల్ప్ మీ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ మై కాంటెంట్. ఇప్పుడు శివాని మీద మీమ్ వేయాలంటే ఎలాంటి మీమ్ వేస్తావు? మంచితనం, మారు పేరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరకని. సో సూపర్ హార్టీ కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి కూడా. లిటిల్ హార్ట్స్ త్వరలోనే వస్తుంది ఆన్ థియేటర్స్ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ మౌలి. ఇప్పుడు థియేటర్ స్టార్ అయిపోయావు కాబట్టి యూట్యూబ్ మానేస్తావా? లేదండి, యూట్యూబ్ నాకు ఎప్పుడూ ఇష్టం. కాంటెంట్ క్రియేషన్ అంటే ఐ ఎంజాయ్ దట్ ప్రాసెస్. కాంటెంట్ క్రియేషన్ ఉన్నంత ఫ్రీడమ్ ఎక్కడా ఉండదు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. సో ఐ కీప్ డూయింగ్ దట్. ఇవి మంచి స్టోరీస్ వస్తే సినిమాలు కూడా చేస్తుంటా. సూపర్. అండ్ శివాని, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్? సుహాస్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. మళ్ళీ సుహాస్ గారు? అంటే నెక్స్ట్ మళ్ళీ మౌలి పెద్దలైన హీ షుడ్ బి విల్లింగ్ టు డూ అ ఫిల్మ్ కదండి. అదేంటి ఆమె బిజీ ఉంటుంది. మళ్ళీ శివాని వద్దులే, కొత్త హీరోయిన్. ఓకే. అండ్ ఇంకా ఉన్నాయి, బట్ ఐ థింక్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తే ఇందాక సాంగ్ గురించి మనం మధ్యలో వదిలేసాము, ఇప్పుడు పాడు. ప్లీజ్ రే సింగ్ రే ప్లీజ్. నేను ఎందుకు ఖరాబ్ చేయడం, పాడు, మంచి పాడు. నువ్వు కూడా పాడాలి తర్వాత. అంతే కలిపి పాడేస్తా. బెస్ట్. కొంచెం లిప్సింగ్ ఇస్తా. మన రాజా గాడికి ఈ రోజా దొరుకునా, సైకిల్ బెల్లకి ఎవడైనా జరుగునా, లోకల్ సాంగ్కి ఆస్కారే అందునా, ఐపీఎల్లో ఆర్సీబీ నెగ్గునా. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. నేను లిప్సింగ్ ఇచ్చానండి. స్టెప్పులు కూడా ఇచ్చావు కదా. స్టెప్పులు కూడా కాబట్టి నేను నీకు ఆప్షన్స్ ఇస్తున్నా. ఎవరి డైలాగ్ చెప్తావు? చిరంజీవి గారి డైలాగా, బాలకృష్ణ గారి డైలాగా, నాగార్జున గారి డైలాగా? చిరంజీవి గారి డైలాగ్. ఓకే, కమ్ ఆన్. ముఖ్య కదా అని పీకేస్తే పీక కోస్తా. చిరంజీవి గారు మీరు ఒక్కసారి చెప్పుంటారు. అసలు జనాలు దీన్ని ఎలా వాడుకుంటున్నారో తెలుసా? అసలు రకరకాలుగా, పైగా డైలాగ్ కొంచెంగానే ఉంటుంది కాబట్టి ఈజీగా చెప్పచ్చు చాలా. ఎనీవే, హార్టీ కంగ్రాచులేషన్స్ మరొకసారి మీ ఇద్దరికి. వెయిటింగ్ టు వాచ్ యూ ఆల్ ఇన్ లిటిల్ హార్ట్స్. అండ్ థియేటర్ రిలీజ్ వచ్చేసి సెప్టెంబర్ 12th రిలీజ్ అవుతుంది. తప్పకుండా వెళ్ళి థియేటర్స్ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఐఎమ్ షూర్ యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మౌలి. థ్యాంక్ యూ. టీడీహెచ్ గ్రూప్ నుంచి మీకు వినాయక చవితి శుభాకాంక్షలతో ఇంకోటి మట్టి వినాయకుడు. థ్యాంక్ యూ. అలాగే టీడీహెచ్ గ్రూప్ నుంచి మీకు మిల్లెట్ మార్వెల్స్. థ్యాంక్ యూ. తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ నుంచి మిల్లెట్ మార్వెల్స్. థ్యాంక్ యూ అండి. ప్రాపర్టీ బాక్స్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్.